ఆయన ఎన్నికలకు దగ్గరికి రాగానే చంద్రబాబు నాయుడు గారి సూత్రం మీరు 14-19 మధ్య కూడా చూశారు. 14-19 మధ్య కూడా ఆయన చేసింది, మేము 2000 రూపాయలు పెన్షన్ రాగానే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 2016-17లో ఎప్పుడో ప్లీనరీలో ప్రకటించాం. చంద్రబాబు నాయుడు నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే తాను ముందైనా చేసిండొచ్చు 2000 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఓహో ఇదేదో ఈయన వచ్చుతున్నట్టున్నాడు, నేను అధికారంలో ఉన్నా కానీ అదే చేసిండొచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చాడు దాన్ని? 2019 జనవరి అని, అది కూడా ఫిబ్రవరి మార్చిలోను ఎలక్షన్లకు ఒక నెల ముందు, ఒక నెలది కలిపి ఇచ్చినట్టున్నాడు. అలాగే మీరు, నేను గతంలో కూడా చూపించాను ఈయన చేసిండేది. ఆ రోజు వీళ్ళ హామీలతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నారు, మా నాయకుడు కూడా 2014 ఎన్నికల్లో 3 ఫోటోలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వాళ్ళను ఆయన్ను దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు పెట్టి ఆ రోజు ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు రాశాడు 14లో. దీంట్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటైనా చేశాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇల్లు అన్నాడు, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోని 600 హామీలు అవన్నీ పోయినాయి. ఒక్కటంటే ఒక్క హామీ అన్నా ఫుల్ఫిల్ చేశాడా? చేయలేదు. 2 గమనించండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాలు. ఎందుకంటే ఇద్దరే పోటీ పడుతున్నారు, ఆయన ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీరు ఏదన్నా చూడండి, ఫైనల్ ఎన్నికలు 4 నెలలు 3 నెలలు ఉన్నాయనగా టకాటకా కొన్ని ఏదో అమలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, హామీలు ఇచ్చుకొని రావడం. రైతు రుణమాఫీ అనింది అసలు ఊసే లేదు. అది ఎంత 1,00,000 కోట్లకు గాను 87,000 కోట్ల పైన ఎంత వేస్తే 1,00,000 కోట్ల దాకా పోయేది. 13,000 కోట్ల ఎంతతో చుట్టేశాడు. అలాంటి కోవలేకే ఈ పెన్షన్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను 4,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేసినవన్నీ డే 1 నుంచో లేకపోతే ఇమ్మీడియట్ సిస్టమ్ తన కంట్రోల్లోకి రాగానే ఇచ్చేసి కోవిడ్ సమయంలో కూడా ఇస్తూ వచ్చాడు. ఒక్క పథకం కూడా ఆపలేదు. తేడా ఇది. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేసరికి తాను ఇచ్చిన తన పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి చేసి దాని ఇంపాక్ట్ కూడా జనం పేదల మీద ఉండి వాళ్ళ బతుకులు బాగుపడినాకనే మీ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అలవిగానివో లేకుంటే ఏదైనా సరే ఆకాశంలో తెచ్చిస్తానని చెప్పి అర్జెంటుగా ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత మొత్తం చాప చుట్టేసి పక్కన పడేసే రకం ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే దీంతో వస్తున్నాడు. 4,000 అది నమ్మరని చెప్పి 3 నెలలు ముందే ఊరించడానికి, ఏప్రిల్తో సహా. జూలైలో ఎందుకు? ఏప్రిల్ రాగానే ఇవ్వచ్చుగా, మే 1 నుంచి ఇవ్వచ్చుగా. మళ్ళీ జూలై ఎందుకు పెట్టినాడో తెలియట్లా. ఆయనకేమో 5,000 అయినా చెప్తాడు. నాకు పురాణాలు దీనికి సంబంధించి గుర్తొస్తుంది ఒకటి. సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి రావణాసురుడు వచ్చినప్పుడు ఆ వేషంలో అట్లే వస్తే దగ్గరికి రానివ్వరు, లక్ష్మణ రేఖ ఉంది దాటదు ఆమె, అందుకని ఒక సాధువు వేషంలో వస్తారు. ఆకలి వేస్తుంది, ఇదేదన్నా ఆహారం ఏదన్నా కావాలని అడుగుతాడు. ఆమె లైన్ దాటకూడదు కదా అని అవతలే ఉండి వేయిపోతే ఇది లైన్ దాటమంటాడు. లైన్ దాటమంటే ఆమెకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తొస్తుంది. అనుమానంతో ఇది ఉంటే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, సాధువులనే నమ్మరాని. అవతలికి రాగానే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లంకలో పెడతాడు. ఇదే ఈయన చేయబోయేది. ఇప్పుడు ఓటర్ దగ్గరికి తన అసలు స్వరూపం ముసిగేసి ఒక సాధువు రూపంలో పోతున్నాడు. పోయి ఇవన్నీ చెప్తున్నాడు. మధ్య మధ్యలో మా మీద మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడుగా, ఈ రాక్షస రాజ్యంగా, ఇంకొకటిగా, ఈ పాలనంతా ఇదని చెప్పి కృత్రిమైంది ఒకటి క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను వస్తే ఇదిగో స్వర్గధామం ఇదంతా ఇట్లా అయిపోతుంది, ఇంక మీకు ఏం కావాలో చెప్పండి. అన్నీ ఆ చేతులు ఊపడం అది చూస్తే మాయల పకీర్లాగే ఉంటుంది, ఓ మాంత్రికుడిలాగా ఆయన మాటల మాదిరే ఉంటున్నాయి మీరు స్టేజ్ మీద చూస్తే. ఆ హామీలో డెప్త్ లేదనేది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది. కన్విక్షన్ లేదు తనకు, అందుకే అంత క్యాజువల్గా అంటున్నాడు. ఇంకా 2 రోజులు అయినాక 4,000 సరిపోతుంటే ఇంకొక 500 యాడ్ చేస్తానులే అంటాడు. ఐ థింక్ ఆ మధ్య
50 ఏళ్ల క్రితం చేస్తానని అంటున్నాడు ఎవరికో. అది మొత్తం అందరికి చేసినా చేస్తానంటాడు. ఎలాగో ఇవ్వని దానికి ఏముంది, ఎంతైనా చెప్పచ్చు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆయన చెప్పినా 14, 19 మరీ రిమోట్ పాస్ట్ కాదు, మరీ డిస్టెంట్ పాస్ట్ కాదు, 14, 19 మధ్య ఏం చేశాడు, అమలు చేశాడా లేదా? ఆ రోజు వీళ్ళే పక్కన అందరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మరి ఎండార్స్ చేస్తారా ఈయనవన్నీ చెప్పినవన్నీ తెలియదు. ఎవరు? మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారిని అంటే ఈయన అవసరానికి వాడుకుంటుంటాడు, ఆయన ఫోటో ఇడుంది కానీ ఇది చేసి. సో మళ్ళీ ఈయన ఈ హామీలతో వచ్చినారు. దాంతోపాటు ఉచిత ఇసుక అని అంటున్నాడు. ఇంకొకటి నేనే చెప్తున్నాగా, ఉచిత ఇసుకంట. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడన్నా ఉచితంగా ఇసుక వచ్చిందండి? మీరు కూడా ఎవరన్నా అప్పుడు ఇల్లు కట్టుకోండొచ్చు, ఇక్కడ మీడియా వాళ్ళలో ఉండొచ్చు, లేదా బయట నేను చెప్తుంటే వింటున్న వాళ్ళైనా ఉండొచ్చు. క్రేన్లు పెట్టి ఎట్లా పని చేశారండి ఆ రోజు? ఉచితంగా ఇసుక సప్లై చేయాలంటే క్రేన్లు, పడవలు పెట్టి తీసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ఉంటుంది? ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప ఇంకో రూపాయి పడకూడదు కదా. ఎక్కడన్నా దొరికిందా ఇసుక? ఆ రోజు అదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ట్రాన్స్పరెంట్గా అది ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 800 కోట్లు జమ అవుతుంది. ఫస్ట్ టైం హిస్టరీలో ఇసుకకు సంబంధించి ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, రీజనబుల్ ప్రైస్కు కిందికి ఇస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది కూడా గమనించాల్సిందిగా ఏ హామీ అన్నా ఇవ్వమనండి. 14, 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అది చేశారా? 19, 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినవన్నీ పూర్తి చేశారా లేదా? ఎప్పటి నుంచి చేశారు? రెండవది, ఫ్యాగెండ్లో 4 ఏళ్ళు చేయకుండా మేము కూడా నవంబర్లో చేసిండొచ్చు, ఇంక్లూడింగ్ నంబర్స్తో సహా. పెన్షన్స్ 2018 నాకు గుర్తుండే ఆగస్ట్, సెప్టెంబర్ వరకు 39 లక్షలు ఉండేది. ఆగస్టు వరకు, సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత ప్రెజర్ విపరీతంగా ఉంది. మీరే మీడియాలోనే వచ్చినాయి అప్లికేషన్లు, లక్షలాది అప్లికేషన్లు తీసుకోవడము, అదేదో దాని ఒక దీనిలాగా కండక్ట్ చేసి జన్మభూమి కార్యక్రమం ఏదో అని పెట్టి ఎక్కడో జరిపి తీసుకోవడము, వాటిని ఎక్కడ చెత్తబుట్టలో కూడా దొరుకుతాయి. అంటే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు కూడా 39 lakhs. ఎన్నికల దగ్గరికి వచ్చినాక సడన్గా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయండి? నిజంగా గాన ఓపెన్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా పెరుగుతుందా, సడన్గా పెరుగుతాయా? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, అందరూ ఆగ్రహిస్తారు, వృద్ధులు అందరూ అని చెప్పి టకాటకా కొంత పెంచాడు, చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇది గమనిస్తారు, అందరూ గమనిస్తున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ధాటిగా చెప్పలేకపోతున్నాడు. ఆ కన్విక్షన్ కానీ డెప్త్ కానీ ఆయన మాటల్లో ఉండట్లేదు. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి సార్. ఎన్నికల సంఘానికి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళలో కొంతమందిని ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా, లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మేము అలాంటివి నేను ఇంతసేపు చెప్పింది అదే. ఎన్నికల కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మాకు సంబంధించి అయితే మేము ఎన్నికలు అనౌన్స్ చేసి కోడ్ వచ్చిన తర్వాత అపోజిషన్ లాగే మేము కూడా మేము అనుకుంటున్నాం. ప్రతిబంధకాలు అన్నీ ఉంటాయి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నాం. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొనో లేకపోతే దానిల మీద డిపెండ్ అయ్యో నడిపే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకైతే ఉక్రోషం, ఆవేశం వస్తాయి. అది 2019లో పోయి మీద పడినట్టు, ఖర్చేట్టు మీద పడినట్టు అట్లా పడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద వేరే రకంగా ఇంకోటి చూడట్లేదు. దాని ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, దాని విచక్షణాధికారం వాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఇది అవుతుంది. మా వైపు ఆర్గ్యుమెంట్ ఉంటే మేము చేస్తాం. అయితే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో మీరు గమనిస్తే మైనారిటీకి చెందిన అధికారులు, ఎస్సీ అధికారులు, సిన్సియర్గా చేసిన అధికారులు వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఉద్దేశాలతో చేసినారో వాళ్ళు అర్థం కావట్లేదు. అది వాళ్ళ మీద మేము అటాక్ పెడతాం. అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీలు ఇంకెవరున్నారు అక్కడ, లేదా వాళ్ళ ఏజెంట్లన్న అదర్ పార్టీస్లో ఉన్న ఏజెంట్లు నేను చెప్పినట్టు. రెండవది నేను పాయింట్అవుట్ చేయదలుచుకునేది అంటే, పురంధేశ్వరి పెట్టిన లెటర్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోయిన వాళ్ళే. మరి ఇదే ఆఫీసర్లే అంతకుముందు కూడా ఉన్నారు. ఆమె మొత్తం లిస్ట్ అవుట్ చేసింది కంప్లీట్. ఇంకా వాళ్ళ కోరిక లేదా రామోజీరావు కోరిక వీళ్ళు కూర్చొని రాస్తుంటారు అనమాట. టీడీపీ ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి, రామోజీరావు ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి. ఇంకా వీళ్ళ దీంట్లోకి ఎవరైనా తీసుకొచ్చేసి ఏ మార్గదర్శి ఆఫీసో, ఈనాడు పేపర్లో మేనేజర్లను వాళ్ళని తెచ్చి పోస్ట్లో పెడితే అప్పుడు మనసు శాంతిస్తుందేమో, లేదా దీనికంటే భిన్నంగా ఏకంగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేస్తే అప్పటికి వాళ్ళ మనసు శాంతిస్తుందేమో అనిపిస్తుంది. అంటే నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ అయితే, మొన్నటి వరకు నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అయితే, అప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న అధికారులే కదా ఇప్పుడున్నారు.
మేము అనట్లేదే వీళ్ళందరూ ఇదిగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు మేము చూస్తున్నామనంటే ఆ రోజు మరి మీరు అట్లే ఇది కదా, ఎవరో ఎముకలు మెళ్ళేసుకొని తిరిగే వాళ్ళంటే చూపండి, వద్దని ఎవరు అన్నారు? మీరు చూపిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు, మేమేం కామెంట్ చేయట్లేదే. వాళ్ళు ఏం ఎముకలు మెళ్ళేసుకోవట్లేదు, ఎవరు కాకపోయినా మీరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్తో ఇచ్చేస్తుంది. మేము దాని మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ మేమే మాట్లాడట్లేదే. ఇట్స్ ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఐ మీన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలనే మినిమం ఇది మాకుంది, మీకు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకోటి కడప ఎంపీ విషయంలో షర్మిల గారు పోటీ చేస్తూ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వటం వల్లే నేను కడప ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల గారు నిన్న ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి, దాని గురించి. దాని మీద కూడా ఇంతకుముందు చెప్పినట్టున్నాం. ఆమె ఒక్కసారి ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ను ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన, ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది.